దుడ్డకు బొట్టు పెడతాను మాట్లాడితే అర్థం కాదు. దేవుక నువ్వు ఏమైనా గొడ్ల పెండ తీసుడు గొడ్లకు సేవ చేసుడు ఇదే పనా? అవి మనం దొడ్డి స్టార్ట్ చేసినప్పుడు తెచ్చుకున్నాం చిన్న దూడలను. అవి ఇంట్లోనే ఉట్టి పెరిగి పెద్దయి కడుపుతో నుండి ఇప్పుడు చిన్న చిన్న దుడ్డలం పెట్టినాయి. అవి రెండిటి వల్ల 10 బర్రెలైనాయి. 10 బర్రెలతోని మనం నెలకు పాల బిల్లు ఎత్తుకుంటా, ఇంట్లో చిట్టీలు కట్టుకుంటా, ఇంట్లోకి వెళ్ళ తీసుకుంటా, ఆ 4 రూపాయలు బయట ఎవరికైనా అప్పు అవసరం ఉన్నాయంటే ఇచ్చుకుంటా సంసారం ఎంతో పెద్దగా చేసుకున్నాం. ఏమైంది? అవి మనతో పాటు మనుషుల లెక్కనే ఉన్నాయి కదా, వాటిని జీవరాశుల లెక్క ఎందుకు చూస్తున్నావు? మనకి ఎంతగానో గంతగానో మనం కష్టపడి వాటికి మేతెత్తా అంటే పాలు ఇచ్చుకుంటా మన లోపల అవి కలిసిపోయినప్పుడు వాటికి గిసోంటి చేస్తే ఏమైతుంది? తప్ప? అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అవి కూడా నాకు బిడ్డల్లాసొంటియే. గొడ్లను మనల్లో లెక్క చూసుకుంటేనే అవి మనకు మంచిగా అనిపిస్తాయి. వాటికి కూడా బారసాలు వేసుడే. నాకు బిడ్డ కొడుకో పుడితే నేను చేయపోదునా? ఇప్పుడు చిన్న బుచ్చి దుడ్డకు నేను చేస్తా. సరేనే, నేను చెప్తాను, నువ్వు ఎప్పుడు వింటావా?